రీసెంట్లీ నిన్న గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ తన రిపోర్ట్ ను విడుదల చేసిందండి. ఈ రిపోర్ట్ లో మెయిన్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే పక్కాగా వచ్చే బిట్ ఇండెక్సెస్ నుంచి ర్యాంకింగ్స్ అడుగుతున్నారు. అందులో ప్రెసెంట్ ఇండెక్స్ లో చూసుకుంటే ఇండియాకి ఒక పాస్పోర్ట్ పరంగా 1 ర్యాంక్ అనేది కోల్పోయింది. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ లో 2026 రిపోర్ట్ అనేది విడుదల చేసింది. ఆ ర్యాంక్స్ లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 125. ప్రీవియస్ గా గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ లో భారతదేశానికి సంబంధించిన పాస్పోర్ట్ అనేది 124th ర్యాంక్ లో ఉంటే ఇప్పుడు అది 125th లో ఉందండి. అంటే ఒక ర్యాంక్ కిందకు వచ్చేసింది అనమాట. దీన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ ప్రతి సంవత్సరం పాస్పోర్ట్స్ ని ర్యాంకింగ్ ఇస్తూ ఉంటుంది. ఇవి మొత్తం 14 క్రైటీరియాస్ లో తీసుకుంటారు కేటగిరీస్. అందులో టాప్ 10 కంట్రీస్ ఇస్తారు. నెక్స్ట్ ఇండివిజువల్ కంట్రీకి ఇండివిజువల్ ర్యాంకింగ్ ఇస్తారు. మనం గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ 3 or 5 కంట్రీస్ గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇండియాకి వచ్చే ర్యాంక్ ఎంత అంటే 125th అండి ర్యాంక్. ఫస్ట్ కంట్రీ వచ్చేటప్పటికల్లా స్వీడన్ వచ్చింది. ప్లస్ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ లోకి వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ప్లేస్ అనేది స్వీడన్ వచ్చింది. నెక్స్ట్ స్విట్జర్లాండ్, ఆ నెక్స్ట్ వచ్చినప్పటికల్లా ఫిన్లాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, డెన్మార్క్ అండి. ఫస్ట్ ప్లేస్ స్వీడన్, నెక్స్ట్ స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, జర్మనీ, నెదర్లాండ్స్ అండ్ డెన్మార్క్ ఫస్ట్ 6 ప్లేసెస్ లో ఉన్నాయండి. అలా టాప్ 10 ప్లేసెస్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ అంతగా ఇంపార్టెంట్ ఉండదు. ఫస్ట్ 3 ప్లేసెస్ అండ్ అవర్ కంట్రీ ప్లేస్ ఏంటి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది.